మండలి వెంకట కృష్ణారావు గొప్ప మానవతావాదని రాష్ట్ర మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అవనిగడ్డలో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు 27వ వర్ధంతిని పురస్కరించుకొని బస్టాండ్ సెంటర్లో కృష్ణారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చిలకలపూడి పాపారావు పాల్గొన్నారు. అనంతరం గాంధీ క్షేత్రంలో గ్రామీణ యోజన వికాస సమితి, గాంధీ క్షేత్రం లయన్స్ క్లబ్ ఆఫ్ కోడూరు, దివిసీమ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. తరతరాలుగా తరగని అభిమానధనమే మండలి వారింట తరగని సంపద అని ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తండ్రికి మించిన తనయుడిగా మండలి వెంకట రామయ్య కుమారుడు మండలి వెంకట కృష్ణారావు చిన్న వయసులోనే రాజకీయాల్లో రాణించారన్నారు. ఈ మారుమూల ప్రాంతం దివిసీమ, పేరుకైతే దివిసీమ అని పెట్టుకున్నాం, కానీ అందరికంటే వెనుకబడ్డ ప్రాంతంగా సముద్ర తీర ప్రాంతంలో నివసిస్తూ ఎప్పుడు ఏమవుతుందని చెప్పి మన యొక్క జీవితాన్ని గుప్పిట్లో పెట్టుకొని జీవనం కొనసాగించే పరిస్థితి గతం నుంచి తరతరాలుగా వస్తున్నటువంటి చరిత్ర. అలాంటి ప్రాంతంలో మీకు ఏది కావాలి అని చెప్పి ఆలోచన చేసి విద్య నసిగితే, విద్యని వ్యాప్తి చేస్తే, విద్యని ద్వారా సమాజం వికాసవంతం అయింది, వ్యక్తిగతంగా సమాజపరంగా అని చెప్పి నమ్మి ఆ రోజున ఆయన ఎప్పుడైతే ఆయనకు అవకాశం వచ్చిందో ఆ వచ్చిన దగ్గర నుంచి కూడా విద్య మీద ఆయన కేంద్రీకృతమై ఈ ప్రాంతంలో ఇలాగ డిఎస్సి గురించి చెప్తా ఉన్నాడు. ఇంకోటి కూడా ఉంది ఇక్కడ, పాలిటెక్నిక్ కూడా ట్రైనింగ్ అంతా కూడా అవనిగడ్డ, ఇంకెక్కడ జరగదు.